నారాయణపురం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి పదవి లేకుండా మంచికి చెడుకు అన్ని విధాలుగా ఎలాంటి ఆపద సాపత ఉన్న నారాయణపురం గ్రామంలో ఆదుకుంటూ ఈ ఊరు బిడ్డగా సేవ చేసినటువంటి గుణం ఉన్న వ్యక్తిగా మీ ముందుకు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నాను. గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా ప్రజలను కోరారు. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు. గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను. గత 2019 సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన నన్ను అధికారం అండ చూసుకొని నన్ను ఓడించడం జరిగింది. ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడతలు చేశారు. గ్రామ అభివృద్ధిలో చొరవ చూపని ఆయన, దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలతో మమేకమై ఉన్నాను. ప్రజల్ని వేడుకునేది ఏంటంటే, పని చేసే వాళ్ళకే మీరు పట్టం కట్టండి. ప్రజల్లో ఇప్పుడు గత సర్పంచ్ అయితే ఏ రోజు కూడా ప్రజల్లో లేడు. నేను మంచికి చెడుకు ప్రజల్లో ఉన్నా. లాస్ట్ నా సొంత నిధులతోటి నేను మొన్న ఒక సంవత్సరం రైతుంది అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాయి ఇక్కడ నారాయణపురంలో. ప్రజల ఆలోచించండి. ఈరోజు మనకు అధికారం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సర్పంచ్గా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరిని నేను వేడుకుంటున్నాను. అట్లాగే మీకు నారాయణపురంలో ఉన్న ఒక ప్రధాన సమస్య నిరుపేదలది 255 సర్వే నెంబర్లో ల్యాండ్ గురించి అవతల మన సోదరులు అందరితో మాట్లాడడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో మాట్లాడిండు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కలెక్టర్తో మాట్లాడి మిగతా ఎవరికైతే రైతులకు అర్హులకు రాలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు. ఇది కూడా మీకు నేను గౌరవ ఎమ్మెల్యే గారి మాటగా నేను తెలుసుకుంటున్నాను. గ్రామ పంచాయతీకి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను తీసుకున్నది నారాయణపురంలో కోతులు లేకుండా చేస్తానని. కుక్కల బెడతలు కూడా దాన్ని ఒకసారి మనం అంటే పెంపుడు కుక్కలు అవి చూసి ఆ కుక్కల బెడత కూడా లేకుండా చేద్దామని నేను తెలుపుకుంటున్నాను. అట్లాగే నారాయణపురానికి మన గౌరవ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా నారాయణపురంలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, లైటింగు ఇవన్నీ ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని మీ అందరికీ నేను నారాయణపురం ప్రజలకు వేడుకుంటున్నాను. డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే నారాయణపురంలో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా అట్లాగే ఒక 2 RO ప్లాంట్లు ఇంకా మనకు అవసరం ఉంటాయి. అవి కూడా ఖచ్చితంగా నేను ఏర్పాటు చేస్తానని మీకు నేను మరొకసారి వేడుకుంటున్నాను. ఇంకోటి మీ అందరికీ తెలిసిన విషయమే, గత 5 సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతోటి నేను యువతని ప్రోత్సహిస్తూ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మనకు గ్రౌండ్ లేదు అనుకున్న స్థాయిలో. మన గౌరవ ఎమ్మెల్యే గారితో నేను అడిగినప్పుడు ఖచ్చితంగా ఒక గ్రౌండ్ ఏర్పాటు చేయమంటే ఒక ప్లేస్ చూసి పెట్టినాం. ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మొన్ననే అవుతుండే, కోడ్ వచ్చే కన్నా ముందే మాట్లాడినాం. ఖచ్చితంగా నారాయణపురం యువతకు ఇది ఒక మంచి అంటే యువతని క్రీడలను ప్రోత్సహిస్తూ
వాళ్ళ దేహదారుణ్యానికి కూడా పనికొస్తుంది. ఖచ్చితంగా ఒక గ్రౌండ్ మాత్రం ఇక్కడ ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. దాని చుట్టూ గ్రౌండ్లో కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అదొక నారాయణపురానికి ఒక గ్రౌండ్ మాత్రం అందిస్తా అని చెప్పి నేను ఇక్కడ మనం చేసుకుంటాను. ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తు మీద, అట్లాగే 14 వార్డులకు కూడా వివిధ అవి గుర్తులు వేరే ఉన్నాయి. అందరికీ వార్డులు చూసుకొని భారీ మెజార్టీ తీసుకొస్తే నారాయణపురాన్ని ఈ తెలంగాణలోనే ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని నేను మీ అందరినీ వేడుకుంటున్నా. మన నారాయణపురంలో ఉన్న మేజర్ సమస్యలు ఏమైతే ఉంటాయో ఒక హెల్ప్ లైన్ తీసుకొచ్చి ఖచ్చితంగా నారాయణపురంలో ఏ సమస్య ఉన్నా 24/7 ఇక్కడ మేము పనిచేస్తామని కూడా తెలుపుకుంటున్నాను. ఇంకొక విషయం, నారాయణపురంలో మన సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఖచ్చితంగా మాకు సిపిఐ పార్టీతో మిత్రపక్షం ఉంది. వారిని, మా నాయకుల్ని, అట్లాగే గ్రామంలో ఉన్న మేధావుల్ని కలుపుకొని ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తాను కూడా తెలుపుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దలు, గౌరవ పెద్దలు మాజీ సర్పంచ్ నరేంద్ర గారికి అనుభవం ఉంది. అట్లాగే ఇక్కడ ఉన్న నాయకులు, ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరితో కలుపుకొని గ్రామంలో ఉన్న కొద్దిగా మేధావుల్ని కలుపుకొని ఒక డెవలప్మెంట్ కమిటీ వేసుకుంటే వాళ్ళ సూచనలతోటి మనం ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. దాంతోపాటు మన ఊర్లో గ్రంథాలయంలో కంప్యూటర్కు సంబంధించిన వర్క్ కూడా నేను గ్రంథాలయంలో అది కూడా నేను ప్రామిస్ చేస్తున్నా, ఖచ్చితంగా సార్తో మాట్లాడే చేపిస్తానని. ఇంకా మర్చిపోయిన అదొకటి, మొన్న కేజీబీ దగ్గర కూడా సార్ ఆల్రెడీ ఒక 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిండు. కస్తూర్లో నడుస్తుంది. హై స్కూల్ కూడా ఎస్టిమేషన్ తీసుకొని పెట్టిండు. నారాయణపురంలో ఉన్న 3 స్కూళ్ళు, మోడల్ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ, కేజీబీ కానీ, ఈ 3టిని కూడా సర్పంచ్ ఎలక్షన్ తర్వాత సార్తో మాట్లాడి పూర్తిగా డెవలప్మెంట్ కమిటీ ఉంటుంది, సర్పంచ్ ఉంటారు, మేమందరం కలిసి నారాయణపురం గ్రామాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని. అట్లాగే మీ అందరికి నేను వేడుకునేది ఏంటంటే, నారాయణపురం ప్రజలకు మరొకసారి హైదరాబాద్ ఉంటోళ్ళకు కూడా కొందరు మేము డైరెక్ట్ వచ్చి కలవపోవచ్చు. ఊరి మీద ప్రేమ ఉన్న వాళ్ళు మొత్తం నారాయణపురాన్ని ప్రేమిస్తోళ్ళు, నారాయణపురాన్ని అభివృద్ధి ఆకాంక్షిస్తోళ్ళు ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద వేస్తే, మన రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి మీకు అందరికీ తెలుసు. సొంత నిధులు తీసుకొచ్చి ఇవాళ మొన్న సుశీలమ్మ ఫౌండేషన్ తోటి నారాయణపురం మండల కేంద్రంలో ఎంతమందికి కంటి వెలుగు ప్రోగ్రాం చేసిండు. అట్లా రేపు నేను కనుక ఇక్కడ విజయలక్ష్మి సర్పంచ్ అయిపోతే ఖచ్చితంగా సర్పంచ్ అయిన తర్వాత నేను మళ్ళీ హెల్త్ క్యాంప్ పెట్టిస్తా సార్ తోటి. నారాయణపురంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నారాయణపూర్ హెడ్ క్వార్టర్లో వాళ్ళందరికీ నేను ముందుండి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా నేను చేపిస్తా. మీకు తెలుసు, నేను పార్టీలకు, నాకైతే పార్టీలు లేవు, ఏం లేవు. ఈ 6.5 సంవత్సరాల ఎవరు పిలిచినా వెళ్ళినా, మంచికి చెడుకి వెళ్ళినా నేను పార్టీలను పక్కకు పెట్టి నేను పనిచేసిన. నేను ఇలా నారాయణపురం ప్రజల్ని ఒకటే వేడుకుంటున్నా, మీరు అందరూ పార్టీలు పక్కకు పెట్టండి. పార్టీలు పక్కకు పెట్టడం అంటే కేవలం అభివృద్ధి గురించే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడున్న అంత ఛాయిస్ ఎప్పుడు దొరకలేదు నారాయణపురానికి. గవర్నమెంట్ ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, రేపు ఆయన కరెక్ట్ మినిస్టర్ అవుతుండు. ఇంత మంచి అవకాశం ఉంది, బడ్జెట్ తెచ్చే అవకాశం ఉంది. అవతలలోకి వేస్తే బడ్జెట్ రాదు, అవకాశం ఉంది. యువతకు స్టడీ మెటీరియల్ కూడా మేము అరేంజ్ చేస్తామని అది కూడా తెలుపుకుంటున్నాను. అట్లాగే మీకు నారాయణపురంలో ఉన్న ఒక ప్రధాన సమస్య నిరుపేదలది 255 సర్వే నెంబర్లో ల్యాండ్ గురించి అవతల మన సోదరులు అందరితో మాట్లాడడం జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళతో మాట్లాడిండు. ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత కలెక్టర్తో మాట్లాడి మిగతా ఎవరికైతే రైతులకు అర్హులకు రాలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు. ఇది కూడా మీకు నేను గౌరవ ఎమ్మెల్యే గారి మాటగా నేను తెలుసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ గెలిచిన సర్పంచ్ 5 ఏళ్ళు ఉంటే ఒకసారి అందరికి తెలుసు, ప్రజలందరికీ కూడా ఎన్నిసార్లు వచ్చిండో. నేను ప్రతి ప్రోగ్రాంకి హైదరాబాద్లో వచ్చిన అప్పుడు పదవి లేదు కనుక వచ్చిపోయినా, పదవి ఇస్తురు కనుక నారాయణపూర్ ఆల్రెడీ 15 రోజులు షిఫ్ట్ అయిపోయినా. నా భార్య నేను ఇక్కడే ఉంటాం, పిల్లలు హాస్టల్లో ఉండరు, నాకు ఇబ్బంది లేదు. చౌటుపల్ షాప్ ఉంది, నెలకు 50,000 లక్ష వస్తుంది, నాకు బతానికి ఉంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఏ లేవు. అందరు హైదరాబాద్ ఉంటారు అని చెప్తున్నారు. అవతల పార్టీకి ఏది దొరకక
నా మీద ఇంకేం దొరుకుతలేదని చూస్తున్నారు, ఏం దొరుకుతలేదు అదొక్కటి దొరుకుతుంది. అది కూడా నేను చెప్తున్నా, నేను ఖచ్చితంగా నారాయణపూర్లో ఉంటా, నారాయణపూర్ బిడ్డని, నారాయణపూర్ని డెవలప్ చేసేందుకే ఉన్నా. నేను మా సోదరులు సిపిఐ పార్టీ మాకు మిత్రపక్షం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా మా గౌరవ ఎమ్మెల్సీ గారు, మా గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ నుంచి తెచ్చే నిధులు ఉంటాయి. ఎంపీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నారు, నిధులు ఉంటాయి. డెవలప్మెంట్ని మీరు సహకరించండి. అనవసరమైన ప్రోపగండాలు లేపి డెవలప్మెంట్ అంటేనే వీళ్ళకు భయం అవుతుంది, డెవలప్మెంట్ చేయరు. 10 ఏళ్ళు వీళ్ళు ఒక్కని కూడా ఇందిరామ ఇచ్చిన ఇల్లులు గారు ఇందిరామ ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఆ ఇల్లులు కావాలని కూడా కొందరు రాని వాళ్ళని పట్టుకొని గొడవ చేపిస్తారు, కావాలని చేస్తున్నారు. నేను మరీ చెప్తున్నా, ప్రజలారా, నారాయణపురం ప్రజలారా, మీ అందరికీ తెలుసు, అంతా తెలుసు, ఇవన్నీ తెలుసు మీకు. వాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేసిరు అనేది మరీ చెప్తున్నా. నారాయణపురాన్ని కాపాడుకుందాం, నారాయణపురాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధి కాపాడుకోవడం అంటే అది రాజగోపాల్ రెడ్డి ఉండు. నేను ఖచ్చితంగా వారి నుంచి నేను నిధులు తీసుకొచ్చి నారాయణపురాన్ని ఒక గొప్ప గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీకు నేను దేవుడి సాక్షిగా, ఆ శివాలయం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.